హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. మొబైల్ ఫోన్ వాడే వారందరికీ పోలీసు వారి హెచ్చరిక. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు తమ మోసపూరిత పంథాను మార్చుకుంటూ ప్రజలను మానసికంగా భయభ్రాంతులకు గురిచేసి వారి ఖాతాలను ఖాళీ చేయిస్తున్నారు. గతంలో కేవలం ఏటీఎం, ఓటీపీ మోసాలకు మాత్రమే పాల్పడేవారు ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైనటువంటి నమ్మశక్యంగా లేని కొత్త పద్ధతులనైతే అనుసరిస్తున్నారు. ఇది మరింత ప్రమాదకరంగా అయితే మారింది. ఈ కొత్త తరహా మోసం ఇదే ఆ భయానక పద్ధతి. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న ఈ కొత్త మోసం చాలా ప్రమాదకరంగా మారింది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే మొదట కాల్ వస్తుంది. మీకు ఒక అపరిచిత నంబర్ నుండి ఫోన్ వస్తుంది. ఫెడెక్స్ లేదా బ్లూ డార్ట్ వంటి ప్రముఖ కొరియర్ సంస్థ నుంచి మాట్లాడుతున్నాం. మీ పేరు మీద ఒక పార్సెల్ వచ్చింది అని సంభాషణ మొదలుపెడతారు. అయితే స్కానింగ్‌లో ఆ పార్సెల్‌లో డ్రగ్స్, నకిలీ పాస్‌పోర్ట్‌లు లేదా ఇతర చట్టవిరుద్ధమైనటువంటి వస్తువులు ఉన్నట్లు తేలింది అని చెబుతారు. మీ ఆధార్ కార్డ్, బ్యాంక్ కార్డ్ వివరాలను అక్రమ కార్యకలాపాలకు వాడుతున్నారనైతే మిమ్మల్ని నమ్మిస్తారు. సంభాషణను మరింత నమ్మశక్యంగా మార్చడానికి ఈ కేసును మేము పోలీసులకు లేదా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఎన్‌సీబీకి బదిలీ చేస్తున్నామని చెప్పి కాల్‌ను మరొక వ్యక్తికి కలుపుతారు. అవతల వైపు వ్యక్తి పోలీస్ యూనిఫార్మ్ ధరించి పోలీస్ స్టేషన్‌లో సెట్టింగ్‌లో ఉన్నట్టుగా వీడియో కాల్ చేస్తాడు. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి బృందాలు బయలుదేరాయని, కేసు నుండి బయటపడాలంటే తక్షణమే వారు చెప్పిన అకౌంట్‌కు డబ్బు బదిలీ చేయాలని తీవ్ర స్థాయిలో బెదిరిస్తారు. ఒక విషాద ఘటన ఇలాంటిదే. కేవలం ఇది డబ్బు నష్టమే కాదండి. ఇటీవల జరిగిన ఒక హృదయ విదారక సంఘటన ఈ యొక్క మోసం యొక్క తీవ్రతకు అద్దం పడుతుంది. ఇలాంటి మోసపూరిత కాల్స్ రావడంతో తన కొడుకు అరెస్ట్ అవుతాడేమోనని తీవ్ర ఆందోళనతో ఒక తల్లి గుండెపోటుతో మరణించింది. ఇది కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు, అమాయకులకు ప్రాణాలను కూడా బలికొంటున్న అత్యంత క్రూరమైన మోసం. సో, దీని నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? పోలీసులు ఇస్తున్న సూచనలు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ క్రింది సూచనలను తప్పనిసరిగా అయితే పాటించండి. మొదటగా చేయకూడనివి గుర్తుంచుకోండి. ఏ అధికారి సంస్థ మీకు ఫోన్ చేసినా డబ్బులు అడగదు. సో, కాబట్టి మీరు భయపడొద్దు. వివరాలు చెప్పొద్దు. మీ వ్యక్తిగత బ్యాంకు ఖాతా నంబర్ గానీ, ఆధార్, పాన్ వివరాలు లేదా ఓటీపీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దు. డబ్బు పంపొద్దు. వారు ఎంత బెదిరించినా ఒక్క రూపాయి కూడా బదిలీ చేయొద్దు. మీరు ఇప్పుడు చేయవలసినటి ఏంటి అనేది చూద్దాము. ఇలాంటి ఫోన్‌లొచ్చినప్పుడు వెంటనే కాల్ కట్ చేయండి. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు వాదనకు అసలు దిగకుండా కాల్ అయితే కట్ చేయండి. ధైర్యంగా సవాల్ చేయండి. వారు నిజంగా పోలీసులైతే మీరు ఏ స్టేషన్ నుండి మాట్లాడుతున్నారు? నేను అక్కడికే వచ్చి నేరుగా మాట్లాడతానని ధైర్యంగా చెప్పండి. దీంతో వారు భయపడి ఫోన్ పెట్టేస్తారు. బ్లాక్ చేయండి. ఆ నంబర్‌ను వెంటనే మీ ఫోన్‌లో బ్లాక్ చేయండి. ఒకవేళ మీరు మోసపోతే తక్షణమే చేయవలసిన పని, ఒకవేళ పొరపాటున మీరు డబ్బు పంపి మోసపోయినట్లయితే ఏమాత్రం ఆలస్యం చేయవద్దు. వెంటనే 1930కి కాల్ చేయండి. ఇది జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబరు. మీరెంత వేగంగా ఫిర్యాదు చేస్తే మీ డబ్బునంత తిరిగి రాబట్టే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. గోల్డెన్ అవర్ అంటాము. అంత ఎక్కువగా అయితే ఉంటాయన్నమాట. మీ ఫిర్యాదు ఆధారంగా అధికారులు ఆ డబ్బు బదిలీ అయిన అకౌంట్‌ను ఫ్రీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇకపోతే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. cybercrime.gov.in అనే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో కూడా మీ ఫిర్యాదును నమోదు చేయవచ్చు. స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించండి. సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో కూడా వెంటనే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయండి. మీ అప్రమత్తతే మీకు శ్రీరామ రక్ష. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కకుండా ఉండటానికి ఈ సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ముఖ్యమైన విషయాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకొని వారిని కూడా అప్రమత్తత వారికి కూడా గుర్తు చేయండి. ఇలాంటి గుర్తు తెలియని కాల్స్ పట్ల ఎల్లప్పుడూ అనుమానంతోనే ఉండండి. సురక్షితంగా అయితే ఉండండి. సో, ఈ విధంగా మీ పేరు మీద డ్రగ్స్ పార్సెల్ వచ్చింది. కొత్త మోసాలతో ఆహ్, ప్రాణాలు పోతున్నాయండి. సో, జాగ్రత్తగా అయితే ఉండండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.